ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం యొక్క ఆధ్యాత్మిక విశ్లేషణ చేద్దాం. ఆధ్యాత్మిక కోణంలో పరాభవనామ సంవత్సరాన్ని ఒకసారి ఆలోచిద్దాం. మనకు 60 సంవత్సరాలు ఉంటాయి, ప్రభవ నుండి అక్షయ వరకు. మొదటి అంటే మొత్తం 60 సంవత్సరాలు మళ్ళీ పునరావృతం అవుతుంటది. ఈ 60 సంవత్సరాలు ముగిసిన తర్వాత మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. అయితే ఇది 40వ సంవత్సరం పరాభవ. ఈ చైత్ర మాసంలో నూతన సంవత్సరం అంటే కొత్త శకం ప్రారంభం అవుతుంది కాబట్టి ఉగాది. యుగ అంటే కలయిక, ఆది అంటే ప్రారంభము. కలయిక ప్రారంభము, ఉగాది అంటే కలయిక ప్రారంభము. మరి ఏ కలయిక? ఇది తెలుసుకున్న తర్వాత పరాభవ నామ సంవత్సరం గురించి తెలుసుకుందాం. ఉగాది అంటే యుగ అంటే కలయిక, ఆది అంటే ప్రారంభము. ఏది దేనితో కలిస్తే ఏది ప్రారంభం అవుతుంది? ఇది ఆధ్యాత్మిక విశ్లేషణ. లోతుగా నా మనసుకు స్ఫురించింది మీతో పంచుకుంటున్నాను. అయితే ఈ చైత్ర మాసంలో ఈ చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలవడాన్ని ఈ ఉగాదిగా పిలుస్తారు. అయితే చైత్ర మాసంలోనే మొదటి సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే 365 రోజులు ముగించుకొని మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే ప్రకృతిలో మార్పులు జరుగుతాయి. ప్రకృతిలోని మార్పులకు అనుగుణంగా ఈ సంవత్సరాలను, ఈ ఋతువులను, ఈ కాలానుగుణంగా అమర్చడం జరిగింది మన పెద్దలు. అయితే చైత్ర మాసము ఎట్లొచ్చింది? చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలవడం వల్ల. మరి ఇక్కడ చంద్రుడు అంటే బాహ్య ప్రపంచంగా ఈ అండాండము, ఈ ప్రకృతిలో చంద్రుడు చిత్తా నక్షత్రం కలిస్తే కొత్త శకం ప్రారంభం అవుతుంది, కొత్త యుగం ప్రారంభం అవుతుంది, కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది, మార్పు ప్రారంభం అవుతుంది అని అర్థం. అయితే అది మన పిండాండంకి అన్వయించుకుంటే, అంటే మన శరీరానికి అన్వయించుకుంటే ఈ చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిస్తే చైత్రమాసము ఏర్పడుతుంది కదా. అయితే చంద్రుడు మనసుకు కారకుడు. చంద్రుడు మనస్సు అంటే చంద్రుడిని మనం మన లోపల దేంతో పోలుస్తాము? మనసుకు ఆదిదేవత ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఈ మన లోపల ఉన్న చిత్తముతో కలవడాన్ని మనకు కొత్త యుగంగా స్టార్ట్ అవుతుంది, ప్రారంభం అవుతుంది. ఇది లోతుగా విశ్లేషణ చేద్దాం. అయితే మన మనస్సు ఎప్పుడైతే అరిషడ్వర్గాలను జయించి అరిషడ్వర్గాలను నియంత్రణలో ఉంచుకుని ఆ చిత్తమియందు ఆ పరమేశ్వరుని నిత్యం ధ్యానిస్తామో అప్పుడే మనకు చైత్రమాసం ప్రారంభం అవుతుంది. అంటే చైత్రం అంటే కొత్త శకం ప్రారంభము, కొత్త కాలం ప్రారంభము. ఇంతకుముందు మన పండుగలు వస్తూ ఉన్నాయి కదా, దాని లోపల ఒకదానికొకటి అనుసంధానం చేయబడ్డారు మన ఋషులు. కొన్ని రోజుల క్రితము శ్రీ మహావిష్ణువు చాతుర్మాస దీక్ష, అది సాధన, యోగ మార్గం ద్వారా సాధన చూపిస్తుంది. శివరాత్రి ఎప్పుడైతే మనం తర్వాత వచ్చిన పండగ శివరాత్రిలో మనం ఏం చేస్తాం? జాగరణ చేస్తాం, పరమాత్ముని యందు ఉంటాం, ఉపవాసం చేస్తాం, పరమాత్మునికి దగ్గరగా ఉండి పరమాత్మని ధ్యానిస్తూ మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలు అన్ని కుంచుకపోయి అణిగిపోయి ఈ సత్వం శుద్ధి అయ్యి పరమాత్మలో మనం ఐక్యమవుతాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాలు నశించిపోతాయి. అది రాత్రి వాటికి, అంటే అన్ని క్షీణించిపోతాయి. క్షీణించిపోయిన దశలో జాగరణలో లింగోద్భవం అవుతుంది. అంటే మన లోపల ఆత్మజ్ఞానం వెలువడుతుంది. అంటే మనం పరమాత్మ స్థితిని తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఈ మన చిత్తం లోపల మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో అది మన చిత్తం లోపల ఉంటుంది. అనుభవపూర్వకంగా తెలుసుకున్న పరమాత్మ యొక్క స్వరూపాన్ని
గమనిస్తూ ఆస్వాదిస్తూ ఈ చిత్తానికి దగ్గరగా ఉండే మనస్సు ఈ రెండు కలవడం వల్ల చిత్తంలో ఆ శివరూపము చిత్రీకృతమై ఉంది. ఈ మనస్సు దానిని పరిపరి విధాల పదే పదే ఆస్వాదిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఏమంటారు? దీన్ని చిత్తము మనస్సు ఈ రెండు కలయికనే చైత్రము అంటే కొత్త ప్రారంభము, కొత్త జీవిత ప్రారంభము. అంటే ఈ ప్రకృతిలో మార్పు చైత్రమాసంలో వసంత ఋతువు, కొత్త ఆకులు చిగురిస్తాయి వసంత ఋతువులో. మన లోపల కూడా అంతే. ఈ ప్రకృతిలో మార్పు, ఈ ప్రకృతితోనే ఈ శరీరం ఏర్పడింది కాబట్టి, పంచభూత మిళితమే శరీరం కాబట్టి ప్రకృతిలో ఏ ఏ మార్పులు జరుగుతాయో మన శరీరంలో ఆ మార్పులు జరుగుతాయి. ఆ విధంగా ప్రకృతిని ఆలంబన చేసుకొని. అయితే ఈ చిత్తము లోపల భగవంతుని యొక్క రూపము, ఆ ప్రకాశము నిండి ఉండి దానిని మన మనస్సు పదే పదే ఆస్వాదిస్తూ ఉంటుంది. అదే చైత్రము. కొత్త శకం ప్రారంభమైంది మన జీవితానికి. జ్ఞానం రాకముందు, జ్ఞానం వచ్చిన తర్వాత అర్థం ఇది. అంటే మనకు యుగాది, కొత్త యుగము. ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నాం. నేనంటే ఎవరూ తెలీదు. అంటే నేను శరీరాన్న ఆత్మనా తెలియదు. ఈ ఏమంటారు 83,99,999 జంతు జాలాలు ఏమేం చేశాయో మనం అవే చేశాము. కానీ మనము గురుముఖత జ్ఞానాన్ని సముపార్జిస్తున్నప్పుడు మనం ధ్యానాది క్రతువులు చేయడం వల్ల మన అంతరంగమందు ఆ భగవంతుడి యొక్క, పరమాత్మ యొక్క ప్రకాశాన్ని ఎప్పుడైతే అనుభవించామో అప్పుడు మనకు కొత్త యుగం ప్రారంభం అవుతుంది. అంటే బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు. జ్ఞానం రాకముందు, పరమాత్మ సాక్షాత్కారం అవ్వకముందు మనం ఎలా ఉన్నామో అజ్ఞానంలో, పరమాత్మ సాక్షాత్కారం తర్వాత మనం జ్ఞానంగా ఎలా మారగలిగామో అదే ఇది తెలియజేస్తుంది. అంటే సాధన ద్వారా మనం ఎప్పుడైతే పరమాత్మ ప్రకాశాన్ని అనుభవించామో అప్పుడే మనకు కొత్త శకం ప్రారంభం అవుతుంది, కొత్త ఉగాది. అందుకనే షడ్వికారాలను ఎప్పుడైతే తొలగించుకుంటామో, షడ్వికారాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం అనేటటువంటి షడ్వికారాలను మనం తొలగించుకుంటే షోపేత అంటే షడ్ చక్రాలు ఏమైతాయి మన లోపల యాక్టివేట్ అవుతాయి. షడ్ చక్రాలు ప్రకాశవంతమయ్యి మన అణువు కణకణము ఆ పరమాత్మ యొక్క స్వరూపమే, పరమాత్మ యొక్క ప్రకాశమే నిండి ఉంటుంది అనే అనుభూతి మనకు తెలుస్తుంది. కాబట్టి మనము ఈ వసంత ఋతువు అంటే చైత్రమాసము, ఈ మనస్సు ఈ చిత్తము రెండుటి కలయిక వల్ల ఈ శరీరం లోపల కొత్త భావాలు ఏర్పడతాయి. అంటే కొత్త ఆశలు చిగురిస్తాయి. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ధర్మయుక్తంగా జీవిస్తాము. నిత్యం పరమాత్మని ఆస్వాదిస్తూ అంతటా ములుగుచ్చ సంధి లేకుండా పరమాత్మే ఉన్నాడు అనే ఆలోచనలో ఉంటాం. కాబట్టి ఇది మనకు వసంత ఋతువు. వసంతకాలము అంటే కొత్త చిగురులు రావడము, కొత్త ఆకులు. అంటే ఇంతకుముందు ఆకులన్నీ రాలిపోయాయి కదా, ఇప్పుడు కొత్త ఆకులు వస్తుంటాయి వృక్షానికి. అలాగే మన లోపల అజ్ఞానంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గాలు నశించి మనము కొత్త జీవితాన్ని, కొత్త శకాన్ని, కొత్త యుగాన్ని ప్రారంభిస్తాము. అది పరమాత్మ జ్ఞానం అనే సమక్షంలో. ఇప్పుడు మరి ఈ వృత్తాంతం అంతా చెప్పుకున్నాం కదా, మరి పరాభవ అంటే ఏంటి? పరభవ. పర అంటే పరమాత్మ, భవము అంటే ప్రకృతి, అంటే ఈ విశ్వము. కనిపిస్తున్న నామరూప క్రియలతో కూడినదే భవము. ఇప్పుడు ఏమంటారు మన పెద్దలు? సద్గురు చరణం భవ భయ హరణం. భవ భయ హరణం. భవము అంటే ఈ నశించేది, పుట్టి చచ్చే ప్రక్రియతో ఉన్నటువంటి ప్రపంచము, ఈ విశ్వము నామరూప క్రియలతో కలిసి ఉన్నదే, త్రిగుణాలతో కలిసి ఉన్న దానిని భవము అంటారు. మరి పర అంటే ఆ పరమాత్మ యొక్క ప్రకాశము. ఎప్పుడైతే మనం ఆ పరమాత్మని ఆ అనుభవపూర్వకంగా అంతరంగమందు అనుభవిస్తామో అప్పుడు మనకు భవము తొలగిపోతుంది. భవము అంటే ఈ ప్రపంచము, పుట్టి చచ్చే ప్రక్రియ నుండి మనం తొలగించబడతాము. ఇంకో విధంగా చెప్పాలంటే పరభవ. పర అంటే పరమేశ్వరుడు, భవము అంటే ప్రకృతి కాబట్టి, విశ్వం కాబట్టి. విశ్వాన్ని సృష్టించింది ఎవరు?
అమ్మ. అమ్మ పార్వతీమాత ఈ విశ్వాన్ని సృష్టించింది. ఈ పరమాత్మ ఆత్మతో కలయికని, అంటే పర అంటే పరబ్రహ్మము, భవము అంటే ఈ విశ్వము, ఈ రెండుటి కలయిక. ఈ విశ్వము పరమాత్మతో కలయిక జరిగినప్పుడు కొత్త శకం ప్రారంభమవుతుంది. అంటే పరాభవము. ఎవరైతే పరాభవుణ్ణి ఆశ్రయించరో, పరాభవుడంటే పార్వతీ పరమేశ్వరులు, అంటే పర అంటే పరమేశ్వరుడు, అంటే ములుగుచ్చ సంధి లేకుండా వ్యాపించి ఉన్న పరమాత్మని మనం పర అనుకుంటున్నాం. ఇక్కడ భవము అంటే ఈ ప్రకృతి, అంటే ఈ విశ్వాన్ని తయారు చేసింది ఎవరు? అమ్మ తయారు చేసింది. కాబట్టి ఈ ఇరువురిని కలిపి పట్టుకుంటే మనకు పరాభవము ఉండదు. మన లోపల ఉన్నటువంటి షడ్ వికారాలను ఎప్పుడైతే తొలగించుకుంటామో, షడ్ వికారాలను తొలగించుకున్నప్పుడు మనకు పరాభవము ఉండదు, పరాభవము కలుగుతుంది. అంటే షడ్వికారాలు ఉంటే పరాభవం అవుతాం, అంటే తుచ్చమైపోతాం, దుర్బలులమైపోతాం, మూర్ఖులమైపోతాం, ఓడిపోతాం. కాబట్టి పరాభవుని ఆశ్రయిస్తే, అంటే పరమాత్మని, ఆత్మని, అంటే ఈశ్వరుణ్ణి, ఈ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే పరాభవము, భవాని పరమేశ్వరుణ్ణి పార్వతీమాతని ఇద్దరిని కలిపి పట్టుకుని అర్ధనారీశ్వర తత్వాన్ని కలిపి పట్టుకున్నప్పుడు మనం పరాభవించబడము. లేని ఎడల ఈ షడ్ వికారాలకు లోనైనప్పుడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు లోనైనప్పుడు తప్పకుండా మనము పరాభవం అవుతాము, అంటే పతనమైపోతాము, అవమాన పాలైపోతాము. అవమానం పాలైపోకుండా, పరాభవము చెందకుండా పరాభవుణ్ణి పట్టుకుంటేనే మనకు ముక్తి లభిస్తుంది. కాబట్టి అందరూ ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవుణ్ణి ఆశ్రయించి, అంటే పార్వతీ పరమేశ్వరుని యొక్క సమక్షంలో, అంటే సాధన చేసి ఆత్మని, పరమాత్మ స్థితిని రెండిటిని తెలుసుకొని మన లోపల ఉన్న షడ్వికారాలను తొలగించుకొని ఆ పరమాత్మని, ఆ పరంధాముణ్ణి నిత్యం స్మరిస్తూ మనం ఏ కర్మలైతే శుద్ధ సాత్వికమైన కర్మలు చేస్తామో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తామో అప్పుడు మనకి పరాభవం ఉండదు. ఎందుకంటే మనం పరాభవుని పట్టుకొని ఉన్నాం కాబట్టి అందరూ ఈ సంవత్సరము సాధన పూర్వకంగా పరాభవుణ్ణి ఆశ్రయించి పరాభవము పాలు కాకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ మీ సోదరి. అందరికీ జై గురు. సర్వేజన సుఖినో భవంతు.